నేను జిఆర్ మహర్షి. లడ్డూ వివాదం అటు వెళ్ళి ఇటు వెళ్ళి చివరికి సుప్రీంకోర్టు ఏదో కొలిక్కి తెచ్చింది. అయితే ఈ వివాదం ఎవరైతే వివాదం లేవదీశారో చంద్రబాబు నాయుడు గారు ఆయనకే తలకాయ నొప్పిగా మారే ప్రమాదం కూడా ఉంది. సరే, దీన్ని ఒకసారి మనము ఏం జరిగింది అంటే సుప్రీంకోర్టు వరకు ఈ లడ్డూ వివాదం ఎప్పుడైతే వెళ్ళిందో మొన్న రోజుల క్రితం సుప్రీంకోర్టు ఏమనిందంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఏమి ఆధారాలు మీ దగ్గర పూర్తిగా లేకుండా, సెకండ్ ఒపీనియన్ లేకుండా, కేవలం ఒక ల్యాబ్ రిపోర్టును నమ్ముకొని కోట్లాది మంది చాలా పవిత్రంగా తీసుకునే ప్రసాదాన్ని, లడ్డు ప్రసాదాన్ని జంతువుల కొవ్వు కల్తీ అయ్యిందని ఒక ఆరోపణ చేసేశారు. తొందరపడి మీడియా ముందు మాట్లాడేశారు అని ఒక వ్యాఖ్యానం చేస్తూనే ఈరోజు ఏం చెప్పిందంటే, ఈ లడ్డు వివాదము, లడ్డు నిజంగా కల్తీ జరిగిందా లేదా అనే విషయం పైన సుప్రీంకోర్టు ఒక సిట్ నియమించింది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని నియమించింది. ఈ టీం ప్రత్యేకత ఏమిటంటే, ఆల్రెడీ సిట్ ఉంది కదా, మరి ఇంకో కొత్త సిట్ ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్. ఇది ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే, ఏ ముఖ్యమంత్రి అయితే ఆరోపణలు చేశారో ఆ ముఖ్యమంత్రి అధీనంలో పనిచేసే సిట్ నిష్పక్షపాతంగా ఉండే అవకాశమే లేదు. కాబట్టి అది ఎలాగూ ప్రభుత్వానికి అనుకూలంగానే తన దర్యాప్తును చేసే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని వైసీపీని వ్యతిరేకించింది. ఇదంతా చివరికి ఏమైందంటే, ఇప్పుడు ఒక రకంగా సిబిఐ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇది సిబిఐలో ఇద్దరు మెంబర్స్ ఉంటారు, ఇద్దరు అధికారులు ఉంటారు. సిబిఐ డైరెక్టర్ ఆధీనంలో ఈ సిట్ మొత్తం పనిచేస్తుంది. ఇద్దరు సిట్ అధికారులు, రాష్ట్ర స్థాయిలో సిట్ అధికారులు. అది ప్రభుత్వం ఎవరిని ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళనే ఇస్తుందా లేదా కొత్తగా నియమిస్తుందా అనేది మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళ మీద, ఈ త్రిపాఠి వీళ్ళ మీద వాళ్ళ విమర్శలు ఉన్నాయి. వైసీపీ వాళ్ళ పూర్తిగా తెలుగుదేశానికి సంబంధించిన అధికారులు, వాళ్ళ అధీనంలో, వాళ్ళ కనుసన్నల్లో దర్యాప్తు జరిగితే మొత్తం తెలుగుదేశం అనుకూలంగానే ఉంటుంది అనేది వాళ్ళ వైసీపీ వాళ్ళ ఆరోపణ, విమర్శ. సరే, ఇద్దరు సిట్ అధికారులు ఉంటారు అంటే అర్థం ఏమిటంటే, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు విస్మరించకుండా, తప్పుపట్టకుండా, అంటే ఈ సిట్ని మేము పూర్తిగా నమ్మడం లేదు అని కాకుండా, ఈ సిట్టులో కూడా ఇద్దరు అధికారులు ఉంటారు. సిబిఐకి సంబంధించిన ఇద్దరు అధికారులు ఉంటారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీకి సంబంధించిన ఒక సీనియర్ అధికారి ఉంటారు. ఎందుకంటే వీళ్ళు దర్యాప్తు చేయగలరే తప్ప ఫుడ్ సేఫ్టీకి సంబంధించి అది ఏ మేరకు కల్తీ అయింది, ఎలా జరిగింది అనే దాన్ని తెలుసుకోవడానికి ఒక ఫుడ్ సేఫ్టీ అధికారి ఉండాలి. కాబట్టి ఈ ఐదుగురు కలిసి ఈ దర్యాప్తును ప్రారంభిస్తారు. ఈ దర్యాప్తు ఎప్పటికీ కాలపరిమితి అనేది ఏమీ లేదు. అది ఎప్పటికి తేలుతుందో మనకు తెలియదు. అయితే ఈ దర్యాప్తు ఎక్కడి నుంచి ప్రారంభం కావాలి? ఈ దర్యాప్తుకు మూలం ఏమిటి? మూలం చంద్రబాబు నాయుడు గారే. ఎక్కడా కూడా ఏ సిట్టు దర్యాప్తు కూడా ప్రారంభం కావడానికి వీళ్ళని చోటు ఇది ప్రారంభమవుతూ ఉంది. తమాషా ఏమిటంటే, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రితో ఎలా ప్రారంభమవుతుందో దర్యాప్తు, ఇక్కడ ఏమిటంటే ఆరోపణలు చేసిందే ఒక ముఖ్యమంత్రి. ఆయన ఏం చేశారు? దేవుణ్ణి రాజకీయం చేశారు అనేది సుప్రీంకోర్టు విమర్శ కూడా. దేవుణ్ణి అయ్యా, ఇప్పుడు కూడా అదే అంటున్నారు సుప్రీంకోర్టు, దేవుణ్ణి రాజకీయాల్లోకి లాక్కండి అయ్యా, దేవుణ్ణి తీసుకొచ్చి ఈ వ్యవహారంలోకి లాక్కండి అనేది సుప్రీంకోర్టు ఇప్పుడు కూడా వ్యాఖ్యానం. ఇప్పుడు ఏమిటి, చంద్రబాబు నాయుడు గారు 2 నెలల తర్వాత రిపోర్ట్ వచ్చింది, లడ్డూలో కల్తీ జరిగింది అని మీడియా ముందు తన ఆరోపణని చెప్పడంతో వైసీపీ ప్రభుత్వం అంటే అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని లేదా జగన్ని ఈ ఇరకాటంలో బంధించేశాను, మొత్తం హిందువులకంతా అతన్ని వ్యతిరేకి చేసేశాను. తిరుమల లడ్డూ లాంటి కోట్లాది మంది తినే పవిత్రమైన లడ్డూలో ఇలాంటి జంతువుల కొవ్వు కలిపారంటే వీళ్ళు ఎంత దుర్మార్గులై ఉండాలా? వీళ్ళ కనీస నైతిక ప్రమాణాలు కూడా, కనీసం ధర్మము కానీ, హిందూ ధర్మానికి సంబంధించిన గౌరవం కానీ ఏమీ లేకుండా ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు అని సమాజంలో ఒక ముద్ర వేయడం కోసము చంద్రబాబు నాయుడు గారు తొందరపడి ఒక ఆరోపణ చేసేశారు. ఈ ఆరోపణ చేయడంతో పాటు ఏమిటంటే, జగన్ క్రిస్టియన్ కాబట్టి అతనికి హిందూ మత ధర్మాలపైన విశ్వాసము లేదు అని ఇంకొక ముద్రని ఆయన మీద వేయడానికి ప్రయత్నించి ఈ లడ్డూని మొత్తం రాజకీయం చేసేశారు. ఆయన అలా చేయకుండా దీన్ని యాజ్ పర్ ప్రొసీజర్ ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, టీటీడీ వాళ్ళని అందరిని ఇన్వాల్వ్ చేసి దీని మీద ఆయన 1-4 ల్యాబ్ రిపోర్ట్లు తెప్పించుకుని దీన్ని ఒక రాజకీయ ఆరోపణగా కాకుండా నిజంగా ఆయనకి దేవుడి మీద నమ్మకంతో, దేవుడి మీద అభిమానంతోనూ,
అంటే హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా చూడడానికి ఆయన చేయాల్సిన ప్రయత్నం అంతా చేసి ఇది చాలా అన్యాయము అనే విషయాన్ని కనుక సాక్ష్యాధారాలతో నిరూపించి ఉంటే కథ ఇంకోలా ఉండేది. ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు సిట్ వస్తారు 5 అధికారులు, 2 రాష్ట్ర స్థాయి అధికారులు, ఒక ఫుడ్ సేఫ్టీ అధికారి, 2 సిబిఐ అధికారులు రేపో మాపో ఆంధ్రప్రదేశ్కి వస్తారు అనుకుందాం. ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత వాళ్ళ ఫస్ట్ ఎవరిని అడగాలి? అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరే కదా ఆరోపణ చేశారు, మీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఏమిటి అవన్నీ ఇవన్నీ అడుగుతారు. తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఉప ముఖ్యమంత్రి దగ్గరికి, పవన్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి అంటే పవన్ కళ్యాణ్ గారు అయోధ్యకి 1,00,000 లడ్లు పంపించేశారు అని ఒక వేగ్గా ఆరోపణ చేసేశారు. ఎప్పుడు అయోధ్యకు పంపారు? ఎప్పటికైతే అది ఆరోపణ చేశారు. చేసిన తర్వాత మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? ఆ రోజు కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేసి 1,00,000 లడ్లని అయోధ్యకు పంపారనే దానికి మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? మరి అంత పెద్ద ఆరోపణ చేసినప్పుడు సిట్ మొదట ప్రశ్నించాల్సింది ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని. మీ దగ్గర ఉన్న ఆధారాలన్నీ ఇవ్వండి. తర్వాత టీటీడీ వాళ్ళు ఎప్పుడు తెప్పించారని, ఎంతకాలంగా తెప్పిస్తున్నారు, మీరు ఏమిటి, ఇదంతా కూడా. ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే రేపు సిబిఐ అధికారులు కానీ, సిట్ అధికారులు, ఎంతమంది ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చినా ఇక్కడ దర్యాప్తులో ఉన్నటువంటి కీలకమైన అంశం ఏమిటంటే ఆ కల్తీ నెయ్యి లడ్డుకు వాడనే లేదంటారు. ఆ లడ్డూనేమి టెస్టుకు ల్యాబ్కు పోలేదా? నెయ్యి పోయింది ల్యాబ్కి. అది ఎప్పుడు పోయింది అంటే మీ హయాంలో నెయ్యే పంపించారు మీరు. అది వైసీపీ హయాంలో నెయ్యి, వైసీపీ హయాంలో ఎవరు పంపించారు? ఎవరు పంపలేదు కదా. ఇప్పుడు వైసీపీ హయాంలో కొవ్వు కలిపేశారు అన్నదానికి కేవలం ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు. ఆ లడ్డు కానీ ఆ నెయ్యి కానీ ఉంటే కదా మీరు అసలు అది ఎగ్జిస్టెన్స్లో ఉంటే కదా మీరు దాన్ని పరిశోధించేది. మరి ఎవరిని పట్టుకుంటారు ఇప్పుడు? ఆ నెయ్యికి సంబంధించిన సంస్థ వాళ్ళని పట్టుకొని, ఒరే బాబు మీరు ఎప్పటి నుంచి కల్తీ చేశారు, ఎలా కల్తీ చేశారు, మీకు అసలు ఆ జంతువుల కొవ్వు ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, జంతువుల కొవ్వు కలపడం వల్ల మీకు వచ్చే లాభాలు ఏంటి, మీరు టీటీడీ అధికారులకు లేక టీటీడీ బోర్డు చైర్మన్కు ఇంకొకరికి మీకున్న లావాదేవీలు ఏమిటి, ఇలా వెళ్తారా? ఇలా వెళ్తే అది ఎప్పటికి నిజం నిర్ధారణ అవుతుంది? ఎప్పటికి తేలుతుంది అది? అవును మేము జంతువుల కొవ్వు కలిపామని వాళ్ళెందుకో చెప్తారు? ఇన్ని సమస్యలు ఉన్నాయి దీంట్లో. ఇది ఎందుకంటే దీన్ని ఎప్పుడైతే దేవునికి సంబంధించిన మనోభావాల్ని ఒక రాజకీయ ఆరోపణలుగా మార్చేశారో, రాజకీయ ఆరోపణలుగా మారిపోయిన తర్వాత ఇప్పుడు సమస్య ఎక్కడుందంటే వీళ్ళు వైసీపీ వాళ్ళకి నెయ్యి కలిపేశారు, కల్తీ చేశారు అనేది వీళ్ళ ఆరోపణ. వైసీపీ వాళ్ళు చేసిన వాళ్ళేమీ లేదు, అయ్యా మాకేం సంబంధం లేదు, మీరు సుప్రీంకోర్టులో మేము తేల్చుకుంటామని ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం వల్ల సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యానాలు చేయడంతో పాటు సిట్ని నియమించింది. ఇంత కన్ఫ్యూజన్ ఉంది దీంట్లో మొత్తం. ఈ కన్ఫ్యూజన్ ఏమిటంటే ఎవరైతే ఆరోపణలు చేశారో, ఎవరైతే విమర్శలు చేశారో, ఎవరైతే కల్తీని దేవుడికి వాడారని చెప్తున్నారో వాళ్ళ దగ్గర నుంచే దర్యాప్తు మొదలు కావాల్సిన పరిస్థితి. ఎందుకంటే సాక్ష్యాధారాలు సమర్పించాల్సింది వాళ్ళే. మీరు ల్యాబ్ ఎప్పుడు పంపారు, ఎన్ని ల్యాబులకు పంపారు, ఎన్నిసార్లు చెక్ చేసుకున్నారు, ఎన్నిసార్లు వెరిఫై చేశారు, ఫైనల్గా మీరు వాడారా లేదా, లడ్డూలు తయారు చేశారా లేదా కల్తీ నెయ్యితో, దానికి ఎవరి దగ్గర సమాధానం లేదు. చేసి ఉంటారు, చేసి ఉండొచ్చు, చేశారేమో అనేది ఇఫ్ అండ్ బట్సే కానీ అయోధ్యకు 1,00,000 లడ్లు పంపించారు అని ఆయన అంటున్నాడు. కానీ ఎప్పుడు పంపించారు, ఎలా పంపించారు, 1,00,000 లడ్లకు ఎన్ని ట్యాంకర్లు నెయ్యి వాడారు, నెయ్యి కల్తీ అని మీరు ఎలా నిరూపిస్తారు, మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయనే దానికి ఇప్పటి వరకు మనము ఈ అంతు చిక్కని ప్రశ్నల మధ్య సిబిఐ సంస్థ దర్యాప్తు జరుపుతూ ఉందంటే వాళ్ళిద్దరూ రాష్ట్ర స్థాయి సిట్ అధికారులు ఇద్దరు, ఒక ఫుడ్ సేఫ్టీ అధికారి, 5. ఈ 5 కలిసి ఎలా దాని దర్యాప్తునంటే ఏం ఆధారాలు ఉన్నాయో తెలియని, ఎక్కడ ఏముందో తెలియనటువంటి ఒక విచిత్రమైన స్థితిలో సిబిఐ అనేది అది ఈ దేశంలోని అతిపెద్ద దర్యాప్తు సంస్థ. అది అనేక విషయాలని, నేరాలని పరిశోధించి ఒక కొలిక్కి తెచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దీన్ని ఎలా తెస్తుంది, దీన్ని ఎలా నిరూపిస్తుంది? ఇప్పుడు ఇంతమంది మనోభావాలకు సంబంధించిన విషయము లడ్డూ కల్తీ అయిందా లేదనే దాన్ని సిబిఐ ఎలా నిరూపిస్తుంది? ఇది అన్నిటికంటే పెద్ద ప్రశ్న. దీనికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారే సమాధానం చెప్పాలి. ఎందుకంటే కల్తీ అయ్యిందని ఆరోపించింది వాళ్ళే కాబట్టి. ఈ ల్యాబులు ఏమంటున్నాయి? అయ్యా మేము మా ల్యాబ్ రిపోర్టు తప్పు అయ్యి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి, తప్పు జరగచ్చు, ఈ కారణాల వల్ల ల్యాబ్ రిపోర్ట్లో తప్పులు రావచ్చు అని వాళ్ళే అంటున్నారు. వాళ్ళు ఏ ల్యాబ్ అయితే మీరు పంపించారో ఆ ల్యాబే చెప్తా ఉంది, అయ్యా ఈ పొరపాట్లు జరిగే అవకాశం ఉంది మా నివేదికలో అని. ఇన్ని విషయాలు ఉన్నప్పుడు వీళ్ళు ఏమిటంటే రాజకీయంగా మైలేజ్ తీసుకోవడానికి, రాజకీయ అడ్వాంటేజ్ తీసుకోవడానికి జగన్ని, వైసీపీని ఇంకా ఫినిష్ చేసేసినామనే ఆనందంలో ఈ మొత్తం ఆరోపణలన్నీ చేసి తమ మీద తామే దర్యాప్తు చేసుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. థ్యాంక్ యూ.